టిఫిన్ చేసారా లేదా? ఇలా సభ్యుడు పెట్టాలి. घर के लोग वैसा इसलिए 1000 मंदी तीस दुकान बनाया फर्स्ट पैसा उधर ही लगा 12 लाख रुपए 10 साल पहले सियासत में आते वो लोग हमारे को बचपन से बहुत बड़े लोग थे। ఎవరు లేరు మరి ఎవరు లేరు కదనే. అరే బాగా ఉన్నావు ఆపరేషన్ అంటే నేను చెప్తా కానీ మన వాళ్ళు ఎత్తారు ఎవరు. అరే ఇప్పుడు ఎవరు లేరంటే ఇంకా ఉన్నా. అరే ఇట్లయితే కష్టమే అరే పల్లెల్లో వయసు నైపకండి ఉంటుంది. కన్ను దగ్గరికి చేయి పోనే పోవద్దు. మీరు కూడా ఎప్పుడు కూడా చేతులు కడుపుతూనే ఉండాలి. విన్నారా? కన్ను దగ్గరికి చేయి పోవద్దమ్మా. ఏదంటే మందు వేయమనాలి, మందు వేసేప్పుడు పడుకోవాలి. ఇక కింది రెప్పకి ఇట్లనే వేయాలి. మొదటి 10-15 రోజులు అయితే ఇక అతి ముఖ్యం. తర్వాత మేము ఇచ్చిన గోళీలు కూడా కరెక్ట్గా వేసుకోవాలి, తిన్నాక వేసుకోవాలి. ఏం పథ్యం ఉండదు. కొద్దిగా కారం తక్కువ తినడు, ఏం పథ్యం ఉండదు. కానీ మనకు పల్లెటూళ్ళలో కొద్దిగా అనుమానం పప్పు తింటుంది. 2-3 రోజులు తినకూడదు. కాయగూరలు, అన్నము, పాలు, పెరుగు, కోడిగుడ్డు ఇవన్నీ పెట్టాలి. ఆపరేషన్లు ఫ్రీగా దాదాపు 15 మందికి చేసినాం. అందరికి కూడా మంచిగా ఉంది, అందరికి సూప్ వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే చేసుకున్న తర్వాత కాపాడుకోవడం అనేది ముఖ్యం. ఇంతకుముందే ఇప్పుడు ఫోన్ మాట్లాడుతుంటే పెంపెట్టకెళ్ళి అవ్వచ్చింది రాజా ఉన్నారు. ఆమె బాగా పేద, ముందే పక్షవాతం వచ్చింది. నేను చాలా రిస్క్ తీసుకొని పక్షవాతం వచ్చినట్టు ఆపరేషన్ చేసాను. ఎందుకంటే కన్ను కూడా లేకపోతే ఎట్లా అని ఆ ఊరు పెద్ద మనిషి పెంపెట్ల పెద్ద మనిషి వచ్చి చెప్పాను. నేను ఎవరో బిడ్డ వచ్చారు మళ్ళీ కనబడతలేదు. ఒకటే ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే ఆపరేషన్లు భగవంతుడు ఇచ్చిన మా శక్తితోటి ఇటు నేను కావచ్చు, మా డాక్టర్ కావచ్చు 10 నిమిషాలు కూడా చెప్తా ఉంటాం. కానీ తర్వాత నెల 40 రోజులు మీరు కాపాడుకోకపోతే చాలా కష్టం. నేను ఇన్నేళ్ళకి చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో ఒక పేషెంట్ ఆపరేషన్ చేసినాక 2 నెలలకు ఏదో అంటించుకొని కన్ను దెబ్బతినిచ్చారు. బాధ అనిపిస్తుంది. వాళ్ళు నన్నేం అంటలేరు. నేను ఎప్పుడైనా ఎక్కితే వేసుకోవాలి. ఓకే రైట్. లేవద్దు ఇప్పుడే. కొంతమందికి బీపీ ఉంది, షుగర్ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు మా పెంపెట్ల రాజా వాతం ఉండే ఆ గోళీలు ఉంటాయి, అవి వేసుకోవాలి. లేకపోతే మళ్ళీ వాతం వస్తుంది. లేకపోతే బీపీ అవి ఉంటే వేరే బీమార్లు అన్నీ వస్తాయి. కాబట్టి బీపీ గోళీలు, షుగర్ గోళీలు అవి వేసుకోవాలి. ఒక్క కాళ్ళ నొప్పుల గోళీలు అవి ఉంటాయి కదా, అవి వేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ కొద్దిగా నొప్పి గోళీలు కాబట్టి సరిపోతుంది. ఒక్క నొప్పుల గోళీలు తప్ప అన్నీ వేసుకోవాలి. ఇక తర్వాత ఎవరికన్నా మన అదృష్టం మంచిగా లేక నొప్పు, జ్వరము, గుండె ఏదైనా రావచ్చు. బీమార్ మంచిగా అన్నప్పుడు ఇక మంచిది పిల్లలకి వస్తున్నాయి తీసుకపోయి వెంటనే దాకా సూచించాలి. ఎక్కడ కూడా మీరు అరే సార్ 4 రోజులు ఇంట్లోకి వెళ్ళకుండా అట్లా దానికి ఆటోలో పోవాలి, ఆటోలో రావాలి. లేదా బండి మీద మాత్రం పోవద్దు. విన్నారా? బండి మీద పోవద్దు, బండి మీద రావద్దు. ఆటోలో పోవాలి, ఆటోలో రావాలి.
కార్లు ఉన్నా కానీ కార్లు ఉన్న వాళ్ళు అసలు రావద్దు ఫ్రీ ఆపరేషన్. కాబట్టి అట్లాంటివి చూసుకొని ఇంకా ఏదైనా ఉంటే కూడా మా కాంపౌండ్ అన్నాడు వాళ్ళు చెప్తాం. ఇంటర్నెట్ చైర్లు అంతే తను ఒక ఆగు ఎవరమ్మా మరి వస్తారైతే వస్తామోలేమో ఏవో మంచిగున్నావా నువ్వు కనుగరు మళ్ళీ రాలే ఎవరు ఇట్లుంటే కష్టం అని చెప్పు నా ఫోన్లో కింద నా ఫోన్లో మళ్ళీ కొన ఫోన్ వచ్చి పవర్ బ్యాంక్ పెట్టి ఇప్పుడు డబల్ ఇత్యాల పావని కంటి ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆపరేషన్ శిబిరానికి వచ్చిన మా పేషెంట్లకు వాళ్ళు తీసుకొచ్చిన అట్లకు అదేవిధంగా పెద్దలకు నమస్కారం. ముఖ్యంగా ఈ ఆపరేషన్ దాదాపు మన దవాఖానలో 33 ఏళ్ళకెళ్ళి చేస్తూ ఉన్నాం. మెట్పల్లిలో నేను ఉన్నప్పటికీ మొదలుపెట్టాం. ఇప్పుడు కూడా జైత్యాలు వచ్చినాక కంటిన్యూ చేస్తూ ఉన్నాం. రాజకీయాలకు వచ్చినాక కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులం మతాలకు అతీతంగా ఈ కంటి ఆపరేషన్లు చేస్తూ ఉన్నాం. మరి దీంట్లో మనం రెగ్యులర్గా మంచిగా సక్సెస్ఫుల్గా చేస్తున్నా అంటే ఇప్పటికి కూడా నాకు తమ్ముళ్ళ లెక్క డాక్టర్ విజయ్, అదేవిధంగా డాక్టర్ గీతిక, మా దవాఖాన కంపౌండర్లు, సిస్టరామాలు, మందు దుకాణం పిల్లలు, అద్దాల దుకాణం పిల్లలు, అట్లనే మా ఆయమ్మలు అందరూ మంచిగా చేస్తే ఇవాళ ఇంత సక్సెస్ అవుతా ఉంది. వినాయక మొన్న ఒక పేషెంట్ ఆపరేషన్ చేయించుకొని 25,000 ఇచ్చాడు. అంటుండే ఇంత శుభ్రంగా వేరే దవాఖానలో ఉంచలేదు సార్ అని చెప్పాను. ఆ 25,000 ఇచ్చిన పేషెంట్కి ఎట్లా శుభ్రంగా ఉంచినామో మీకు కూడా అట్లనే శుభ్రంగా ఉంచి ఇవాళ ఈ ఆపరేషన్ చేసినామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను. అందుకే దగ్గర కొన్ని వేల ఆపరేషన్లు ఉచితంగా కావచ్చు, 60-70 వేల మంది నాకు పైసలు ఇచ్చి చేయించుకొని పోయారు. ఉన్నోళ్ళు ఇస్తూనే ఉంటారు, లేకపోతే ఉన్నోళ్ళని పంపిస్తారు లేని వాళ్ళు, అట్లా నడుస్తూ ఉంది. మరి అదేవిధంగా ఇవాళ మీ అందరికీ ఆపరేషన్లకు నాకు పంపించి నాకు మంచి అవకాశాన్ని ఇచ్చి చేసేదాన్ని. దాంట్లో ఇక్కడ తమ్ముడు జాబ్తాపూర్ సర్పంచ్ సతీష్, మా సీనియర్ నాయకుడు నాగన్న, పొలాస దేవస్థాన కమిటీ చైర్మన్ భూమన్న, అందరూ సత్యన్న, సురేష్, రామశంకర్, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అట్లే పొలాస నరేష్ సర్పంచ్ సాబ్ కూడా వచ్చింది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మరి ఈ అవకాశం ఇచ్చిన పేషెంట్లకు ఎంత వచ్చింది మీకు కూడా థ్యాంక్స్. आप लोग मुझे मौका दिए. అంతకంటే ఎక్కువ బాధ మాకు కూడా ఉంటుంది. కానీ మేము బాధపడతాం. ఒకళ్ళు అంటే అంటారు కావచ్చు, కానీ మీరు 1,00,000 ఆపరేషన్లు దగ్గర వచ్చాయి. ఒకళ్ళు అంటే అంటారు, 10 మంది అంటారు. రాజకీయాలు ఉన్నప్పుడు 100 మంది అంటారు. కానీ కళ్ళు మాత్రం రెండే ఉంటాయి. రెండిట్లో ఒక్కటి అటు ఇటు ఏమన్నా అయిందంటే ఎంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. ఇవాళ ఇప్పుడు మీరు చూసారు, నేను రాగానే ఏం చెప్పినా మా అమ్మ కూడా ఎంత సాఫ్ వచ్చిందని. అట్లనే నేను కూడా రాగానే నేను పొద్దుగా లేచి సాఫ్ వచ్చిన, అయినా కానీ ఇది రాగానే చేతులు కడుక్కున్నాను. ఇంత కూడా గోర్లేదు. అట్లనే మీరు కూడా ఏంటి వచ్చిన వాళ్ళు చాలా శుభ్రంగా ఇల్లు ఉంచుకోవాలి, కొంచెం బట్టతో తుడుచుకోవాలి, చేతులు కడుక్కునే మందేయాలి. ఆ మందేస్తే కూడా రోజు 7 సార్లు ఏమంటారు, అది టైంలో ప్రకారం వేయాలి. మూత వెంటనే మూత పెట్టాలి. ఎటువంటి అటు
ఈ డ్రాప్స్ను ఎటువంటి అటు ముట్టదు. మెల్ల ఇట్లా ఇట్లా తీసి దగ్గర పక్కకు పెట్టి ఇట్లా అని మాకంటే కూర్చోబెట్టేస్తుంది మీకు ఏదో పడబెట్టేయాలి. ఇంట్లో పెట్టే ఏమన్నా ఎత్తాను దాన్ని తిప్పేసి అను మళ్ళీ వెంటనే ముద్ద పెట్టాలి. తినరా దీన్ని తలిగేయద్దు, మన చేతి మళ్ళీ దీన్ని తలగ శుభ్రం 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 బాగా శుభ్రంగా ఉంచాలి కదా, అన్నిటికంటే ఇంపార్టెంట్ అన్నట్టు. తినరా అన్నీ మా కంప్యూటర్లు మీకు చెప్పిన అయినా కానీ నేను ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్తేనే జర గట్టిగా మెదట్లోకి ఎక్కుతుంది, ఎందుకంటే గట్టిగా చెప్పాలి. అట్లనే రెండవది కన్ను తుడుచుడు చాలా ముఖ్యం. ఎట్లా తుడవాలి? రోజు 2 దస్తీలు తెల్లటి బస్తీలు మనం కొన్ని ఆ ఉప్పు నీళ్ళలో గరం చేయాలి, వచ్చే చాపత్త గరం చేసినట్టు గరం చేయాలి, చేసి మెల్లగా నీళ్ళు వారవద్దు దస్తాలు మిగులుతుంది. ఆ దస్తీతోటి మెల్లగా రెప్పలు ఇట్లా తుడవాలి. తెల్లడిది తెల్లడి దస్తీ పెట్టాం, ఇట్లా లూజ్ అయింది అలా వేసి మంచిగా మరిగినాక నీళ్ళు వారవద్దు ఉంటాయో పదులు ఉంటుంది. ఇట్లా అనగానే తప్ప నేను పోదు అని ఉంటాయి. అని మెల్లగా తీసి ఇట్లా పట్టుకొని తుడిచినప్పుడు ఇది రెప్పలకు తలగాలి, రెప్పలకు తలగాలి, ఏళ్ళు తలగాలి. తగిలితేనే రెప్పల మీద పోతుంది, లేకపోతే పోదు అన్నారా. కానీ ఇది అంతా చూడాలి.